టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేక్ కోసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే సన్న రకాలను విక్రయించాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళారులకు విక్రయిస్తే మద్దతు ధరలు లభించమన్నారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తారని వివరించారు. గ్రామాల్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీకృతి జిల్లా కార్యాలయ సముదాయ భవన సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సర్వేలో ప్రజలు తమ కుటుంబంలోని స్థితిగతులకు సంబంధించి అన్ని వివరాలను సక్రమంగా ఇవ్వాలని, ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమగ్ర సర్వేకు రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లిలో స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య ప్రారంభించారు. ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, కులపరంగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం డ్రామాలకు తెరలేపిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆమె మాట్లాడుతూ బీసీలను మోసం చేయడానికే సర్వే అని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని, కులగణనలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నావళి రూపొందించారన్నారు. ప్రజల ఆస్తులను ఎవరు, ఏ రాజకీయ పార్టీ అనే వివరాలు సేకరించడం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలో మంత్రి శ్రీనివాసరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు, కలెక్టర్ సత్యశారద, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి అమృత్ 2.0 పథకం పనులు, సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో భవన నిర్మాణం ప్రారంభించారు. పలు రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. వర్ధనపేట పెరకవేడు నుంచి పర్వతగిరి మండలంలోని పైనే అన్నారం వరకు 7 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ యాంటీ డ్రగ్స్ టీం వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసుల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో పోలీసు జాగిలంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు అనుమానాస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు. యాంటీ డ్రగ్స్ టీం ఇన్ఛార్జ్ సిఐ సురేష్ మాట్లాడుతూ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నా, వినియోగిస్తున్నా తక్షణమే 8712584473కి కాల్ చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి ఐటీ కారిడార్ లో హెరాయిన్ పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో 70 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వేల మండల కేంద్రంలోని గ్రంథాలయంలో డిఎస్సి అభ్యర్థులు సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మరాఠీ మీడియంలో నకిలీ సర్టిఫికేట్స్ తో డిఎస్సి ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ ను రీవెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు లోకల్ అభ్యర్థులను కాకుండా నాన్ లోకల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుని హడావిడిగా పోస్టింగ్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించాలని కోరారు.